ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు మనతో పాటు ఉన్నారు. సో గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. ఈ నెల 27వ తారీఖు నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు గ్రహస్థితులు వారఫలం ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా తల్లి. ఈ వారం మనం గమనిస్తే 2 గ్రహాలు మారుతున్నాయి. ముందుగా శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం జరిగిందమ్మా. 30వ తారీఖు నాడు కుజుడు సింహరాశిలో ఉన్న కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నారన్నమాట. ఈ విధంగా కన్యారాశిలోకి రావటం అనేది 30వ తారీఖు జరుగుతుంది. ఈ 2 గ్రహాల మార్పు 12 రాశుల మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవి 2 చాలా గట్టి గ్రహాలు కాబట్టి ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనండి, తప్పకుండా. అలాగే నక్షత్రాల గురించి కూడా చెప్పండి గురుగారు. ప్రతి వారం మీరు నక్షత్రాలు కామన్గా చెప్పేటట్టు కాకుండా గ్రహస్థితులు, నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రంలో పుట్టినరోజు జరుపుకుంటే మంచిది. సూపర్. గతంలో నేను నీకు చెప్పింది బాగా నీ మైండ్లో ఎక్కినట్టు. ఏంటంటే జన్మదినం జరుపుకోవాలి అంటే శ్రావణ మాసం కదండి. ఇది శ్రావణ మాసంలో ఎవరైతే మఖా నక్షత్రంలో, పుబ్బా నక్షత్రంలో, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ వారం హ్యాపీగా మీరు జన్మదినం చేసుకోండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే గ్రహస్థితుల గురించి కూడా చెప్పండి గురువుగారు. అమ్మా, అయితే ఈ వారం కానీ మనం చూసుకుంటే గ్రహస్థితి మీకు రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే మనకి శుక్రుడు గురువు 2 కలిసి మనకు మిథున రాశిలో ఉన్నారు. అలాగే సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కుజుడు చంద్రుడు కుజుడు ముగ్గురు కూడాను మనకి ఈ వారం మొదట్లో సింహరాశిలోకి కనిపిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల ఈ నక్షత్రాల్లో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఈ 3 రాశుల్లో ముఖ్యంగా కుజుడు వచ్చేసి 30వ తారీఖు నాడు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమ్మాయి. జనరల్గా తిథుల గురించి చెప్తూ ఉంటారు. అలాగే తిథులు ఎలా ఏర్పడతాయి, అసలు తిథులు అంటే ఏంటో వివరణ ఇవ్వండి క్లారిటీగా. తప్పకుండా. ఎప్పుడైతే ఈ తిథి అనే దానికి నక్షత్రం దానికి చాలా తేడా. నక్షత్రం అంటే తిరు నక్షత్రం అంటారు. అంటే పెద్దలు మహానుభావులు పుట్టిన దాన్ని శ్రీ నక్షత్రం. తిరు అంటే శ్రీ అనమాట, తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. అలాగా తిరు నక్షత్రము అంటే మన అహోబిల మఠంలో పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఉంటారు, పీఠాధిపతులు. వీళ్ళది వాళ్ళు ఎవరైనా గతించినప్పుడు, పరమపదించినప్పుడు వాళ్ళకి తిరు నక్షత్రంతో వాళ్ళు ఆ సంవత్సరం ఆ రోజున ప్రత్యేకంగా అందరికీ చక్కగా మంచి పూజలు అవి చేస్తారు. అలాగే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు ఏదైతే జన్మదినం చేసుకోవడానికి పనికొస్తుందో తిథులు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానానికి పనికొస్తుందని చెప్పి నేను గతంలో నీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ వారంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో, ఇది శుక్లపక్షం జరుగుతుందమ్మా. శుక్లపక్షంలో ఎవరైతే తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాడు శుక్లపక్షంలో పెద్దలు ఎవరైతే పరమపదించారో వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల మనం పంపించిన అడ్రస్ పిన్ కోడ్తో సహా లెటర్ పంపిస్తే ఎట్లా పక్కాగా చేరుతుందో మనం చేసే పిండ ప్రదానము ఆ పితృదేవతలకు అందడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై 27వ తారీఖు నుంచి 2 ఆగస్టు నెల తులారాశి వాళ్ళకి ప్రత్యేకంగా రాశిఫలం ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష రత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారండి. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి గారు. ఈ వారం తులారాశి వాళ్ళకి జూలై 27వ తారీఖు నుంచి 2వ నెల ఆగస్టు వరకు ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా 2వ తారీఖు ఆగస్టు. మరి మామూలుగా అడిగి ఏదైనా ప్రత్యేకంగా అడుగుతున్నావు, ఇది బాగా నేర్చుకుంటున్నది అమ్మాయి జ్యోతిష శాస్త్రం. ఇవి చూడండి బాంబు లాంటి క్వశ్చన్ అడుగుతుంది ఇప్పుడు. అవునండి, తులారాశి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు స్థానం కానివ్వండి ఎలా ఉంటుంది, శుక్రుడు మిథునంలోకి రావటం వల్ల దాని ప్రత్యేకత ఏంటో చెప్పండి. నీకు చెప్పాను ఆల్రెడీ. ఈ అమ్మాయి బాగా తొందరగా అంటే చాలా ఫాస్ట్గా జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాతకాలంలో మాటండి, ఎర్రగోలి పొద్దున వేసుకో, పసుపు గోలి మధ్యాహ్నం వేసుకో, నల్లగోలి రాత్రి వేసుకో అంటే చికాక్గా ఉండేది. నేను ఫార్మా ఇండస్ట్రీ కాబట్టి చెప్తున్నా. అరే ఒక ప్యాంటాప్రజోల్ అని మాట్లాడలేమా, ఒక పెయిన్ కిల్లర్ పేరు డోలో 650 చెప్పలేమా? అలాగా
చాలామందికి వారఫలం అంటే ఇంట్రెస్ట్, మాసఫలం అంటే ఇంట్రెస్ట్, పక్షఫలం అంటే ఇష్టం. కానీ ఏ గ్రహం గురించి మాట్లాడుతున్నాం మనము ఏందనేది కొంచెం మీలాగా విద్యార్థులు ఎంతోమంది మన దగ్గర నేర్చుకున్నారు. ఆ శ్రద్ధ నువ్వు పెట్టేవాడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది తల్లి. అలాగే ఈ వారం నువ్వు అడిగిన ప్రశ్నకి తులారాశి అధిపతి శుక్రుడు వచ్చేసి మనకు ఇప్పుడు భాగ్యంలోకి వచ్చాడు. ఇన్ని రోజులు అష్టమంలో ఉన్న శుక్రుడు అంటే 8వ ఇంట్లో ఉన్న శుక్రుడు 9వ ఇంట్లోకి వచ్చాడు. మిథున రాశిలోకి రావటం వల్ల పట్టిందల్లా బంగారం. అది ఫలితం. ఎలా ఉంటుందంటే తులారాశి వాళ్ళు ముందే తెలివైన వాళ్ళు, మహా ఇంటెలిజెంట్. అందులో మీకు గ్రహస్థితులు బాగుంటే మిమ్మల్ని పట్టగలమా? విందులు వినోదాల్లో పాల్గొనడం, మంచి బాగా డబ్బు ఖర్చు పెడతారు, అన్ని రకాల సుఖ సౌఖ్యాలు, అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటం, పాజిటివ్ ఎనర్జీ సూపర్గా ఉందమ్మా, బ్రహ్మాండం. వ్యాపారం రీత్యా బాగుంటుందంటారా? అంటే వ్యాపారం కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టుకోవచ్చు అంట. ఎందుకంటే మనం అన్నట్టు ఇప్పుడు భాగ్యస్థితిలోకి శుక్రుడు వచ్చాడు. అలాగే వీళ్ళకి వ్యాపారానికి అధిపతి మనకి ఈ రాశికి గురువు కాబట్టి, గురువు ద్వితీయంలోకి వచ్చాడు కాబట్టి, భాగ్యంలోకి ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి వ్యాపార పరంగా అంటే ఈ రాశి వాళ్ళకి వ్యాపారానికి అనుకూలంగా ఉంది. చాలా మంచి వ్యాపారంలో దూసుకు వెళ్తారు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు పూర్తి చేసుకుంటారు. అదృష్టం కలిసి వస్తుందంటారా? అదృష్టానికి ఈ వారంలో వచ్చేసి బుధుడు చాలా బాగున్నాడమ్మా. ఈ వ్యాపారం అదృష్టం అంటే నాన్నగారు అమ్మగారు సపోర్టు, తల్లి తాతల గారి సపోర్టు, ముఖ్యంగా గురువు యొక్క ఆశీస్సులన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉన్నాయి. అలాగే విదేశీయానం ఏమైనా చేస్తే మంచిదంటారా పిల్లలకి? ఖచ్చితంగా ఈ రాశికి జనరల్గా తులారాశి వాళ్ళకి శని ఇప్పుడు 6వ ఇంట్లో ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే నువ్వు అడిగిన ప్రశ్న పంచమాధిపతి కానీ చతుర్థాధిపతి కానీ శని అనమాట. శని 6వ ఇంట్లో ఉంటే ఏంటి అంటారు. చాలామంది తిక్క సమాధానం ఇస్తారు. విలువైన వస్తువులు కానీ పిల్లల విషయంలో నెగిటివ్ చెప్తారు. తప్పది. ఎందుకంటే శని పాపి. ఈ రాశికి శని ఎప్పుడైతే 6వ ఇంట్లో ఉండి మేలు చేస్తాడు. కాబట్టి విలువైనటువంటి సమాచారం ఏంటంటే పిల్లల యొక్క ఆరోగ్యాలు బాగుండడం, విదేశీయానాలు, అనుకున్న కాలేజీలో సీటు రావడం, అనుకున్న విధంగా ప్రయాణాలు, మంచి సుఖవంతమైన ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలు తీసుకోవటం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అలాగే సొంత ఇల్లు ఏమైనా కొనుక్కోవచ్చు అంటారా? దానికి కూడా తప్పకుండా అమ్మా శని యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మంచి ఇల్లు కొనడం కానీ, విలువైన వస్తువులు కొనడం కానీ, వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, అలాగే ఏదైనా ఇంటి గృహోపకరణాలు వస్తువులు కానీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం కూడా వీళ్ళకి చాలా బాగుంది. అన్నదమ్ములు కానివ్వండి, రిలేషన్, ఫ్యామిలీ పరంగా ఎలా ఉందంటారు? జనరల్గా అమ్మ ఒక మాట చెప్పాలంటే తులారాశి వాళ్ళు మహా తెలివైన వాళ్ళు. వీళ్ళతో ఉన్న పేచి ఏంటంటే వీళ్ళు ఎవరి మాట వినరు. వీళ్ళు ఏం చెప్తే జనాలు అది వినాలి. వీళ్ళు చాలా ఆచితూచి అడుగేస్తారు. ఒక్కొక్క త్రాస అన్నమాట, ఎవరిని ఎక్కడ పెట్టాలో. ఇది అన్నదమ్ముల మధ్య అనేక విభేదాలకు కారణమవుతుంది. ఎందుకంటే వీళ్ళలాగా అందరూ తులారాశిలో పుట్టరు కదా. వాడు ఏ ధనుసు రాశిలోనో ఇంకోటి మిథున రాశిలోనో పుట్టుంటాడు. తులారాశి డామినేషన్ వల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ముందేదో చేతులు కట్టుకొని తల ఊపుతారు అన్న అని, కానీ బయటకు వచ్చిన తర్వాత అమ్మో వీళ్ళు భరించలేరు అంటారు. ఎందుకంటే తృతీయాధిపతి షష్టాధిపతి గురువు వీళ్ళకి బాగాలేరు కాబట్టి వాళ్ళ నుంచి పెద్ద కోఆపరేషన్ ఏమి ఉండదు. అలాగే ఇప్పుడు భార్యాభర్తల స్థానం కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, వాళ్ళు ఎలా ఉంటారంటారు? దీనికి ముఖ్యంగా ఇప్పుడు మనకున్న పరిస్థితికి కుజుడు భార్యాభర్తల స్థానానికి అధిపతి. ఈ రాశి వాళ్ళకి కుజుడు ఇన్ని రోజులు సూర్యుడి దగ్గర ఉండి సింహరాశిలో అనేక అద్భుతాలు ఇచ్చాడు. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత, ఒకటే మాట ఒకటే బాట చక్కగా ఉంది. తీరా చూసేసరికి ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు కుజుడు వ్యయంలోకి వచ్చాడు. 12వ స్థానంలోకి రావటం వల్ల ముందున్నంత రక్తి కట్టే సన్నివేశాలు ఉండవు. ఏదో ఒక మాట అనుకుంటే ఇంకో మాట అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. అంతేగాని ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నాను చెప్పండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల మధ్య ఒక మంచి పాట ఉంది. ఇంట బయట జంట కవులవలే అంటుకో తిరగాలోయ్ అంటారు ఆయన. అంటే అయ్యో ఈసారి మనకు గురువుగా టైం బాగాలేదన్నారు, ఈసారి అలా కాకుండా మనం ఇంకా బాగా కలిసి ఉండాలని మన ప్రయత్నం చేయటమే. ఇది ఎప్పుడుదో జాతకం. అందుకే కానీ జాతకం అలా ఉందని ఫాలో చేయకూడదు. జాతకం ఇలా ఉంది కాబట్టి నేను మారాలి, నా పద్ధతులు మార్చుకుంటా అని చెప్పి ప్రయత్నం చేయండి. మీరు నాకు జాతకం చెప్తారు. అలాగే గురుగారు తులారాశి వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు ఏమైనా చేసుకుంటే కలిసి వస్తుంది? తప్పకుండా తల్లి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా చూసుకుంటే ఇప్పుడు తులారాశికి మెయిన్గా ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంది, వ్యాపార పరంగా బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. బుధుడు బాగా హెల్ప్ చేస్తున్నాడు, చంద్రుడు బాగా హెల్ప్ చేస్తున్నాడు, సూర్యుడు బాగా హెల్ప్ చేస్తున్నాడు. కొంచెం కుజుడు నెగిటివ్గా ఉన్నప్పటికీ అది అలా ఉండాలి, మంచిదే, ఇబ్బంది ఏం లేదు. ధనస్థానం ఎఫెక్ట్ అవుతుంది. కుజుడి యొక్క స్థితి బాగా లేకపోవటం వల్ల 12వ ఇంటికి వస్తే 30వ తారీఖు నుంచి ధనస్థానం మీద ఎఫెక్ట్ అవ్వటం, సమయానికి డబ్బు రాకపోవటం,
కుటుంబంలో కొంచెం ఇబ్బందులు అవన్నీ కుజుడు చేస్తున్నాడు. జనరల్గా అయితే ఇక ఈ రాశి వాళ్ళందరికీ కూడా చంద్రుడు ఆ ఉద్యోగానికి అధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు, భాగ్యస్థితి బాగానే ఉంది, ధనస్థానం కొంచెం ఇబ్బంది, అలాగే అన్ని క్వశ్చన్స్ నువ్వు అడిగేసావు ఆల్రెడీ, బ్రహ్మాండంగా అడిగేసావు కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు. మీ జనరల్గా ఏదైనా చెప్పాలి అంటే కుజగ్రహం ఒకటే వీళ్ళకి మెయిన్ ఇబ్బంది పెట్టేది. దానికి పరిహారాలు మనం కుజగ్రహ మంత్రం రోజు చదువుకోండి, చాలా మేలు జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఎవరు కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. చాలా ఆచితూచి అడుగు వేయటం వల్ల, జ్యోతిష్యం తెలుసుకుని ముందుకు వెళ్ళటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. తప్పుదోవలో వెళ్ళరు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఓకేనా, ఖచ్చితంగా అందరూ గురుగారిని కన్సల్ట్ చేయండి. ఎటువంటి సందేహాలు ఉన్నా గురుగారిని ఖచ్చితంగా అడగండి. అన్నీ ఈజీగా చెప్తారు. ఎవరు ఎలాంటి భయానికి గురవ్వద్దు. ధన్యవాదాలు. నమస్కారం.